బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా చింతడపూడిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో ఉన్న రత్న ప్యాలెస్ సినిమా థియేటర్ ను ధ్వంసం చేసిన నలుగురు దుండగులు. పుష్ప 2 సినిమా సెకండ్ షోకి నేల టికెట్ తీసుకుని బెంచీలోకి వెళ్లిన నలుగురు యువకులు. నేల టికెట్ తీసుకుని బెంచీలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించిన మేనేజర్ రమేష్, మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ మేనేజర్ రమేష్ చితకబాదిన నలుగురు వ్యక్తులు. మేనేజర్ ను చితకబాదడంతో పాటుగా టికెట్ కౌంటర్ అద్దాలు, ఫర్నిచర్, చుట్టూ ఉన్న ఇంకొన్ని వస్తువులను ధ్వంసం చేసిన దుండగులు. థియేటర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. సుప్రీంపేటకు చెందిన ఆ నలుగురు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితులు. ఇదే పేటకు చెందిన వీరితో పాటుగా ఇంకొందరు యువకులు ఇదే థియేటర్లో గతంలోనూ రిలీజ్ అయిన దేవర సినిమా సమయంలోనూ ఇదే తరహాలో గొడవలకు తెగబడినట్లుగా ఆరోపిస్తున్న థియేటర్ యాజమాన్యం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా చింతడపూడిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో ఉన్న రత్న ప్యాలెస్ సినిమా థియేటర్ ను ధ్వంసం చేసిన నలుగురు దుండగులు. పుష్ప 2 సినిమా సెకండ్ షోకి నేల టికెట్ తీసుకుని బెంచీలోకి వెళ్లిన నలుగురు యువకులు. నేల టికెట్ తీసుకుని బెంచీలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించిన మేనేజర్ రమేష్, మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ మేనేజర్ రమేష్ చితకబాదిన నలుగురు వ్యక్తులు. మేనేజర్ ను చితకబాదడంతో పాటుగా టికెట్ కౌంటర్ అద్దాలు, ఫర్నిచర్, చుట్టూ ఉన్న ఇంకొన్ని వస్తువులను ధ్వంసం చేసిన దుండగులు. థియేటర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. సుప్రీంపేటకు చెందిన ఆ నలుగురు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితులు. ఇదే పేటకు చెందిన వీరితో పాటుగా ఇంకొందరు యువకులు ఇదే థియేటర్లో గతంలోనూ రిలీజ్ అయిన దేవర సినిమా సమయంలోనూ ఇదే తరహాలో గొడవలకు తెగబడినట్లుగా ఆరోపిస్తున్న థియేటర్ యాజమాన్యం.